వాహనదారులు ఎవరైనా పెట్రోల్ బంకులకు పోయి బండ్ల పెట్రోల్ పోయించుకుంటారు. ఒకవేళ బాటన అడ్మిట్ల బండాగితే బాటిలల్ల తెచ్చుకుంటారు కూడా ఆడాడా. కానీ బండ్లల్ల తప్ప ఎండ్ల పడితే అండ్ల పెట్రోల్ పోసుడు చట్టవిరుద్ధమని ఎంతమందికి తెలుసు? ఎందుకంటే బాటిల్ కరిగి మంటలు రేగుతాయని అసొంటి రూల్స్ పెట్టిండ్రు సర్కారోళ్ళు. నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని సుతం ఆ రూల్స్ తెచ్చిండ్రు. నిజానికైతే బాటిళ్లల్లా క్యాన్లల్ల పెట్రోల్ పోతే బంకుల లైసెన్సులు కూడా రద్దు చేస్తారు. కానీ బంకులు లేని జాగల్లా పెట్రోల్ అమ్మేటందుకు ఇంకా కూడా బాటిళ్లు క్యాన్లల్లనే పట్టుకుపోతాండ్రు. అయితే ఇప్పుడు గ్యాస్ తిప్పలు లెక్కనే పెట్రోల్ తిప్పలు కూడా చాలా అవుతున్నాయనే పుకార్లు షికార్లు చేస్తుండేటాలకు ఇగో ఇదోళ్ళ పరిస్థితి. అగో గీ అన్నోవలో బండేసుకొనొచ్చి మంచినీళ్ళ క్యాన్లనే పెట్రోల్ నింపుకొని పోతున్నాడు కదా. ఇంకా నయ్యం ట్రాలీ ఆటోకు ట్యాంక్ తలిగించుకోను ఇంట్లో ఆడోళ్ళు మంచినీళ్ళ బిందెలు పట్టుకొని రాలేదు పోన్రి. అయినా బాటిళ్లలో పెట్రోల్ కొట్టించుకున్నాడు చట్టవిరుద్ధమని తెలిసి సూతం జనాలు క్యాన్లు పట్టుకొని ఎట్లొస్తున్నట్టు బంకోళ్ళు క్యాన్లలో పెట్రోల్ ఎట్లా నింపుతున్నట్టు ఇలా భాష చూస్తుంటే తమిళనాడు మాట్లాడుతాండ్రు కాబట్టి ఇది తమిళనాడులో జరిగినట్టున్నది. క్యాన్ల పెట్రోల్ కొట్టాల్సిందేనని పట్టుబట్టిండట మోతెవారి. మరి తన బండి కోసమేనో పిరంగా అమ్ముకునేతందుకో తెలియదు గాని సచ్చినోనికి వచ్చిందే కట్నం అన్నట్టు రూల్స్ మార్చి క్యాన్ నిండా పెట్రోల్ కొట్టి సాగదోలిండ్రు కాకను. ఇక ఇదిట్లుంటే గిది చూడుండ్రి, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయుల్లా ఆడాడా. అదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల కాడైతే ఇగో ఇది కథ. దేశం మొత్తం మీద ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులన్నీ తెరిచే ఉన్నాయి. దేశ అవసరాలకు సరిపడా ఇంధనం అందుబాటులో ఉన్నదని సెంట్రల్ సర్కారోళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పినట్టే కడమ కంపెనీల బంకుల కాడ నో స్టాక్ బోర్డులు, ఇండియన్ ఆయిల్ బంకుల కాడ దండి కాపిన బండ్లు కనబడుతున్నాయి. ఇట్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలనట గిది. జిల్లా సెంటర్లున్న పెట్రోల్ బంకుల్లా నో స్టాక్ బోర్డులు వెట్టుండేటాలకు జనకపూర్లున్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు బాట పడుతున్నారు జనాలు. మస్తు టైం పడుతున్నదట. మొత్తానికి ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట చెయ్యంగా గ్యాస్ లెక్కలనే పెట్రోల్ రేట్లు పెంచుతున్నారని, పెట్రోల్ దొరకుడు సుతం కష్టమేనని పుకార్లు షికార్లు చేసేటాలకు ఆడాడ బంకుల పొంటి ఇదుల్లా కథ. సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ల కాడ పెట్రోల్ బంకుల కాడ శితం పట్టిండ్రు జనాలు. మనకన్నే కాదుల్లా ఈ తిప్పలు. ఇజ్రాయెల్ ఇరాన్ కొట్లాట చెయ్యంగా చాలా దేశాలల్లా ఇదే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మన పక్క దేశాలు సుతం పెట్రోల్ రేట్లు పెంచినాయి. కొన్ని దేశాలల్లా కొత్త కొత్త రూల్స్ సుతం తెచ్చిండ్రు తిప్పల తప్పించుకునేతందుకు. ఇక మనకాన్నేమో మొన్నట్లనే చెప్పిండ్రు పెట్రోల్ రేట్లు పెంచే ఆలోచన అసొంటిది ఏం లేదని. ఆ భారమేదో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే మోస్తాయని ప్రభుత్వ అధికారులు కుల్లం కుల్లా చెప్పిర్రు కాబట్టి అట్లనే దిగుమతుల మీద సుతం గట్టిగా నజరు పెడుతున్నారు కాబట్టి మనకైతే ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఎదురయ్యే సూచనలైతే ఏం కానొస్తలేవుల్లా. చూడాల మరి ఎట్లుంటదో రేపు మాపిగా.